Hello everyone. In today's topic, I'm going to explain about will. Will గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేటెస్ట్ సుప్రీం కోర్ట్ మనకు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఏమని? ఉట్టి రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ ఉంటే సరిపోదు. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ ఈస్ నాట్ సఫిషియంట్. అంటే ఏంటి? సి మనకు చాలా మంది అడ్వకేట్స్ అడ్వైజ్ ఇస్తారు. ఏమని ఇస్తారు? అడ్వైజ్ ఏమి ఇస్తారు? విల్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు, డిస్ప్యూట్ రాదు, ఏం రాదు. మనం ఏం చేస్తాం? అరే విల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, మనకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాదని like we will be happy. But in today's video I am going to explain you that ఏమని will registration ఉన్నా లేకపోయినా ఫ్యూచర్ లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ I am going to explain in this today video. Before starting the video, if you have not subscribed to my channel, you can subscribe to my channel for the latest updates. So ee roju video lo nenu supreme court ichina judgment aa case facts detail lo explain chestanu. And inka will registration చేపించుకున్నా కూడా మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో అది కూడా నేను ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుప్రీం కోర్ట్ ఈ మ్యాటర్ మీద లేటెస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది 6th of October 2023 రోజు. జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. సో బేసికల్లీ మనకి ఏం తెలిసింది? విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. బట్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా? హౌ ద విల్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. బట్ రిజిస్ట్రేషన్ ప్రూవ్ చేయడం అవసరం లేదు. విల్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది. సో మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఈ కేసు షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏం జరిగింది కేసులో ఫ్యాక్ట్స్. ఈ కేసు పేరంటే ధనీరామ్ త్రూ LRS. LRS ఇస్ నథింగ్ బట్ లీగల్ హెడ్స్ వర్సెస్ శివ సింగ్. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఈ కేసు ఫ్యాక్ట్స్ చెప్తాను నేను మీకు, చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఈ కేసులో ఏమవుతుందంటే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్ పేరేంటి? సోహన్ లాల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు హఠాత్తుగా చనిపోతాడు. ఇక్కడ ఏమవుతుంది? హస్బెండ్ వైఫ్ కి పిల్లలు ఉండరు. ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి ఎవరు లీగల్ హెడ్స్ ఉండరు అనమాట. సో హస్బెండ్ చనిపోయాడు కదా, పిల్లలు లేరు కదా, లీగల్ హెడ్స్ లేరు. సో ఇక్కడ ఏమవుతుంది? హస్బెండ్ ప్రాపర్టీ ఆటోమేటిక్లీ వైఫ్ కి ఇన్హెరిట్ అయిపోతుంది. ఓకే, ఇన్హెరిట్ అయిపోయాక ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇన్హెరిట్ అయిపోతే ఇక్కడ వైఫ్ ఓనర్ కదా హస్బెండ్ ప్రాపర్టీ. లీలాదేవి ఇప్పుడు ఏమైందంటే, లీలాదేవి ఆల్ ఆఫ్ ఎ సడన్ 10th December 1987 నాడు లీలాదేవి చనిపోయింది. అయితే ఇక్కడ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? ఇద్దరికి పిల్లలు లేరు కదా, లీలాదేవికి పిల్లలు లేరు, లీలాదేవి హస్బెండ్ సోహన్ లాల్ కూడా ఇద్దరికి పిల్లలు లేరు. సో ఇక్కడ ఏమవుతుందంటే, లీలాదేవికి ఒక అన్న ఉంటాడు, అన్నకు కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరేంటి? ధనీరామ్ ఆ ప్రాపర్టీ మొత్తం క్లెయిమ్ చేస్తాడు. ఏమని క్లెయిమ్ చేస్తాడు? లాస్ట్ లీలాదేవి చనిపోయే ముందు ఆల్మోస్ట్ ఒక 2-3 years వీవర్ లుకింగ్, అంటే లీలాదేవికి కేర్, హాస్పిటల్కి తీసుకెళ్లడం అవన్నీ నేను నా వైఫ్ ఇద్దరం చూసుకున్నాము. సో లీలాదేవి అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ తన ప్రాపర్టీ మొత్తం నాకు ఇంకా నా వైఫ్ కి త్రూ విల్ ట్రాన్స్ఫర్ చేసేసింది. సో నా హూ ఈస్ ద ఓనర్ ఎవరు ఇక్కడ? ధనీరామ్. హూ ఈస్ ధనీరామ్? లీలాదేవిస్ బ్రదర్ సన్. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ మొత్తం మ్యాటర్ ఎవరికి తెలుస్తుంది? లీలాదేవి హస్బెండ్ సోహన్ లాల్ వాళ్ళ అన్నకి తెలుస్తుంది. అన్న పేరేంటి ఇక్కడ? శివసింగ్ ఏం తెలిసిపోతుంది? మొత్తం ప్రాపర్టీ లీలాదేవి వాళ్ళ బ్రదర్ కొడుకు ఎక్వైర్ చేసుకున్నాడని. సో ఇక్కడ ఏం చేస్తాడు? శివసింగ్ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. ఏమని ఫైల్ చేస్తాడు? ఈ లీలాదేవి విల్ రాసింది కదా, ఆ విల్ కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు. సో హియర్ లీలాదేవిస్ బ్రదర్ సన్ ఈస్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ? ఇక్కడ విల్ రిజిస్టర్డ్ ఉంది కదా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఇక్కడ నెక్స్ట్ కేసులో ఏం జరిగింది? ఇక్కడ ఆన్ August 30, 1997 రోజు సివిల్ కోర్ట్ గేవ్ ఏ డిక్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ శివసింగ్ సేయింగ్ దట్ దిస్ విల్ ఈజ్ రాంగ్. ఈ విల్ రిజిస్ట్రేషన్ జరిగిందా? ఈ విల్ రిజిస్ట్రేషన్ రాంగ్, ఇది ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ అని సివిల్ కోర్ట్ వాళ్ళు డెసిషన్ ఎవరి ఫేవర్ లో ఇచ్చారు? సోహన్ లాల్, లీలాదేవి హస్బెండ్స్ బ్రదర్ శివసింగ్ ఫేవర్ లో కేసు ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమైంది? లీలాదేవిస్ బ్రదర్ సన్ లేడా? ధనీరామ్ ఏం చేశాడు? ఫస్ట్ అపీల్ వేసాడు. ఎక్కడికి వేసాడు? ఫస్ట్ అపీల్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసాడు. సో ఇక్కడ ధనీరామ్ అంటే తెలుసు కదా, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసెస్. ధనీరామ్ ఎవరు? లీలాదేవిస్ బ్రదర్ సన్. ధనీరామ్ ఏం చేశాడు? ఫస్ట్ అపీల్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసాడు. డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జ్మెంట్ మొత్తం రివర్స్ చేసేసారు.
ఆ డెసిషన్ కోర్ట్ ఇచ్చిన సివిల్ కోర్టులో ఫస్ట్ కేసు సివిల్ కోర్టులో ఇచ్చారు కదా, సివిల్ కోర్టులో జడ్జ్మెంట్ ఎవరి ఫేవర్ లో వచ్చింది? లీలాదేవీస్ హస్బెండ్ సోహన్ లాల్ బ్రదర్ ఫేవర్ లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అపీల్ ఫస్ట్ అపీల్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు. డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జ్మెంట్ లీలాదేవీస్ బ్రదర్ సన్ ధనీరామ్ ఫేవర్ లో వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ అపీల్ వేశారు. సెకండ్ అపీల్ ఎక్కడికి వేశారు? సెకండ్ అపీల్ హైకోర్టులో వేశారు. So High Court has accepted the decision given by the district court. So finally High Court em cheppindi, this property belongs to Leela Devi's brother son Dhaniram. High Court judgment accept చేసుకుంది. ఎవరి జడ్జ్మెంట్? డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ఇక్కడ ఏమైంది? శివసింగ్ ఏం చేశాడు? ఫైనల్లీ ఆ కేసు తీసుకెళ్లి సుప్రీం కోర్టులో వేసాడు. సో సుప్రీం కోర్ట్ మనకు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది? ద జడ్జ్మెంట్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఈస్ మ్యాండేటరీ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బౌండ్ ఓవర్ ఆల్ కోర్ట్స్. ఇక్కడ మ్యాటర్ సుప్రీం కోర్టులో వెళ్ళింది. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే విల్ రిజిస్ట్రేషన్ ఉంది, ఓకే, ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్. బట్ యాజ్ ఐ సెడ్ యూ వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను? రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. విల్ రిజిస్ట్రేషన్ కూడా మన కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ విల్. ఇక్కడ సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే ఆ విల్ ఫేకా జెన్యూనా తెలుసుకోవాలంటే ఎలా? ద విల్ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద కండిషన్స్ మెన్షన్ అండర్ సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ ద సెక్షన్ 63 క్లాజ్ C ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్. రిమెంబర్, ఒక విల్ ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద కండిషన్ మెన్షన్ అండర్ సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 63 క్లాజ్ C ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్. ఇప్పుడు సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం సింపుల్ గా చెప్తున్నా. సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ విల్ ఆబ్వియస్లీ విల్ రిజిస్ట్రేషన్ అంటే అటెస్టేషన్ ఉండాలి. అటెస్టేషన్ అంటే ఏంటి? 2 or more witnesses has to sign the will. సో సెక్షన్ 68 ఏం చెప్తుందంటే ఏ విట్నెస్ ఆ విల్ మీద సైన్ చేశారో దాంట్లో ఏదన్నా ఒక విట్నెస్ కి కోర్టుకి పిలవాలి. ఆ కోర్ట్ ఆ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అదే సెక్షన్ 68 చెప్తుంది. ఆ కోర్టు పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది, దెన్ ద క్రాస్ ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు అందరికీ తెలుసు క్రాస్ ఎగ్జామినేషన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో వీ హ్యావ్ స్టడీ అబౌట్ ద క్రాస్ ఎగ్జామినేషన్ లో కోర్ట్ అడిగిన క్వశ్చన్స్ ఆ విట్నెస్ ప్రాపర్లీ ఆన్సర్ చేస్తే దెన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ విల్ ఇట్ విల్ బి ద వ్యాలిడ్. ఇక్కడ సెక్షన్ 63 క్లాజ్ C ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే విల్ షుడ్ బి కంపల్సరీ అటెస్టేటెడ్ బై 2 or more witness. సో వీ గాట్ ఏ క్లారిటీ దట్ విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ విల్ హౌ ద విల్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు ఈ మ్యాటర్లో ఏం జరిగింది? ఈ లీలాదేవి మ్యాటర్లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎవరెవరు విట్నెసెస్ సైన్ చేశారు కదా విల్ మీద వాళ్ళని పిలిచింది సుప్రీంకోర్టు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. దాంట్లో 2 వచ్చారు. ఆ ఇద్దరు సుప్రీంకోర్టుకి వచ్చారు. కోర్ట్ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఆ ఇద్దరు ఐ మీన్ లైక్ ద బోత్ ఆఫ్ దెమ్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ ఆన్సర్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్, ఆ ఇద్దరు ఆన్సర్స్ మ్యాచ్ అవ్వట్లే. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ విట్నెస్ ఏం చెప్పాడు, నాకు లీలాదేవి 5 years బ్యాక్ విల్ రిజిస్ట్రేషన్ చెప్పించింది. సెకండ్ విట్నెస్ ఏమంటున్నాడు, నాకు 6 months బ్యాక్ లీలాదేవి సైన్ చెప్పించింది విల్ అని. సో ఇద్దరు ఆన్సర్స్ దే ఆర్ వెరీ కాంట్రడిక్టరీ. ఇద్దరు ఆన్సర్స్ మ్యాచ్ అవ్వరు. ఇక్కడ ఈ కేసులో విల్ రిజిస్ట్రేషన్ జరిగింది, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్లీ జరగలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్ దిస్ కేస్ ద విల్ ఈస్ రిజిస్టర్డ్, will accept it, but the execution of will, it is not done properly because it is not fulfilling the conditions mentioned in the section 68 of evidence act and section 63 of clause C. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది, ఈ 2 witnesses ఉన్నారా, ఈ 2 witnesses కలిసి సైన్ చేయలే. 2 witnesses కలిసి సైన్ చేయలే. 2 witnesses ఇచ్చిన ఆన్సర్స్ డౌట్ఫుల్ ఉంది. సో సుప్రీం కోర్ట్ సెడ్ దట్ నౌ ద విల్ హ్యాస్ బికమ్ డౌట్ఫుల్ విల్. ఇక్కడ ఏంటి, ఈ విల్ మీద చాలా డౌట్స్ సుప్రీంకోర్టులో రేస్ అయ్యాయి. ఇక్కడ సుప్రీంకోర్టు ఫైనల్లీ జడ్జ్మెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ విల్ రిజిస్ట్రేషన్ ఉంది కరెక్టే, కానీ కోర్టులో ఎవరి పేరు మీద విల్ రిజిస్ట్రేషన్ ఉందో అతను ఎగ్జిక్యూషన్ హౌ ద విల్ ఇస్ గాట్ ఎగ్జిక్యూటెడ్ కోర్టులో అతను ప్రూవ్ చేయలేకపోయాడనుకో
ఎవరి పేరు మీద విల్ ఉందో అతనికి ఈ విల్ ఉన్న బెనిఫిట్ ఆ మనిషికి రాదు. ఇన్ టుడేస్ వీడియో వీ కేమ్ టు నో దాట్ విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, విల్ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ టుడే వీ కేమ్ టు నో దట్ విల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, but you can challenge, but what you have to prove in the court of law, how will is got executed. So ee case supreme court em cheppindi, as they were not able to prove execution of will, ఈ ప్రాపర్టీ ఎవరికి వెళ్ళిపోయింది, శివసింగ్ కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, యాజ్ దే వర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హౌ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద విల్, ఏమైపోయింది ఎవరి పేరు మీద అంటే విల్లో ఎవరి పేరు మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిందో దానికి బెనిఫిట్ రాదు. సో సో బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో, బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, ఐ వాంట్ టు సే దాట్ విల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిదే, ఓకే, కానీ ఎక్కడ మ్యాండేటరీ లేదు. బట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఒక్కసారి విల్ రిజిస్ట్రేషన్ అయిపోతే మనల్ని ఎవరు కోర్టులో ఛాలెంజ్ చేయలేరు, మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాదు, టెన్షన్స్ రాదు. డోంట్ థింక్ అబౌట్ ఆల్ దిస్. ఈవెన్ ఇఫ్ యువర్ విల్ ఇస్ గెట్ రిజిస్టర్డ్, ఎనీవన్ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఎనీవన్ కెన్ ఛాలెంజ్ యువర్ విల్, బట్ ఆల్వేస్ రిమెంబర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా హౌ యూ హ్యావ్ executed the will. That's it. So thank you. I hope you have liked my video. If you have any further doubts regarding the registration of will, you can comment in my comment section.